లోక్సభ ముందుకు జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టిన అర్జున్ రామ్ మేఘ్వాల్ సభ్యుల వాదోపవాదాలు. లోక్సభలో జమిలి బిల్లు ప్రవేశపెట్టడానికి అనుమతి. అనుకూలంగా 269 ఓట్లు, వ్యతిరేకంగా 198 ఓట్లు. జమిలి బిల్లుకి టీడీపీ బేషరతు మద్దతు. కేంద్ర మంత్రి పెమ్మసాని అనుకూల ప్రకటన. బిల్లుని సమర్థించిన షిండే శివసేన వర్గం. జమిలి బిల్లుతో అభివృద్ధి సుపరిపాలనకు తోడ్పాటు. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వ్యాఖ్యలు. జమిలి బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం. రాజ్యాంగం రూపురేఖలు మార్చడమే అంటూ కామెంట్. ఇందులో రాజకీయం లేదన్న చామల కిరణ్. జమిలి బిల్లు బీజేపీ వాగ్దానం. మోదీ హామీ ఇస్తే నెరవేర్చి తీరుతారు. మద్దతు కూడగడతామన్న రఘునందన్. కొనసాగుతోన్న తెలంగాణ అసెంబ్లీ. బీఆర్ఎస్ సభ్యుల నిరసన. నల్ల చొక్కాలు బేడీలతో వచ్చిన సభ్యులు. మెడికవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50% IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. అప్పులపై అట్టుడికిన సభ. 1,00,000 కోట్ల రుణం తెచ్చారన్న హరీష్ రావు. 5 ఏళ్లలో ఇంకెన్ని తెస్తారని ప్రశ్న. రుణాలపై మీరా మాట్లాడేది. రాష్ట్రాన్ని అప్పులమయం చేశారు. నీతి సూత్రాలు చెబుతున్నారన్న భట్టి. ప్రజాభవన్ ముట్టడికి దళిత సంఘాల యత్నం. అడ్డుకున్న పోలీసులు. స్వల్ప ఉద్రిక్తత. దళిత బంధు నిధుల విడుదలకు డిమాండ్. పేర్ని నానికి వైసీపీ నేతల పరామర్శ. ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని ఆరోపణ. కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హెచ్చరిక. పులివెందుల పిఎస్కి అవినాష్ రెడ్డి పిఏ. సోషల్ మీడియా పోస్టుల కేసులో హాజరు. విచారిస్తున్న డీఎస్పీ. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవం. పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హాజరైన గవర్నర్, ముఖ్యమంత్రి. మనోజ్ చెబుతోంది అబద్ధం. పోలీసులకు లేఖ రాసిన తల్లి నిర్మల. విష్ణు ఎలాంటి గొడవ చేయలేదని వివరణ. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలు. రైతులకు బేడీలు వేయడంపై మండిపాటు. నిర్బంధ పాలన కొనసాగుతోందని విమర్శలు. పట్టాభిపురం పిఎస్లో అంబటి ధర్నా. సోషల్ మీడియా ఫిర్యాదులపై చర్యలకు డిమాండ్. ప్లకార్డులు పట్టుకుని నినాదాలు. పి గన్నవరంలో అక్రమ రేషన్ బియ్యం పట్టివేత. సుమారు 3 టన్నుల పీడీఎస్ రైస్ స్వాధీనం. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసిన ఎస్ఐ. నిర్మల్ జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం. మైనారిటీ గురుకులంలో విద్యార్థులకు తీవ్ర అస్వస్థత. 25 మందిని ఆసుపత్రిలో చికిత్స. కామారెడ్డిలో అక్రమ కట్టడాలు. కూల్చేసిన మున్సిపల్ అధికారులు. షాపుల ఎదుట షెడ్ల తొలగింపు. పంచాయతీ కార్మికుల సమస్యలపై ఆందోళన. ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా. ఇచ్చిన హామీల్ని అమలు చేయాలంటూ డిమాండ్. హైడ్రా రాకముందు కట్టుకున్న ఇళ్ల జోలికి వెళ్లాం. కూకట్పల్లి పర్యటనలో రంగనాథ్ భరోసా. కాముని చెరువు, మైసమ్మ చెరువుల పరిశీలన. సిసిఎస్ ముందు ధన్వంతరి బాధితుల ఆందోళన. సంస్థ ఎండీని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. దుండిగల్లోని బౌరంపేటలో నిరసన. డాలర్ మెడోస్ విల్లాస్ నివాసితుల ఆందోళన. కాలనీకి రోడ్డు సౌకర్యం ఇవ్వాలంటూ డిమాండ్. విధి నిర్వహణలో ఉద్యోగుల నిర్లక్ష్యం. అరగంట నిలబడే పని చేయాలన్న సీఈఓ. నోయిడా అథారిటీ వినూత్న శిక్ష.